బోర్ కట్టడానికి కారణాలు ఏమిటి? బోర్ కట్టడానికి ఏకాగ్రత లేకపోవటం, మనం చేస్తున్న పనిపై ఆసక్తి లేకపోవటం, కొత్తదనం లేకపోవటం కూడా కారణం కావచ్చు. అయితే దీనికి విరుగుడు నిరంతరం పనిచేయటం. మన పనిపై శ్రద్ధ పెట్టి నిరంతరం పనిచేయటం వలన మన బ్రెయిన్తో పాటు మన బాడీ కూడా యాక్టివేట్ అవుతుంది. మన బాడీ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలి అంటే మంచి పోషకాహారాన్ని మనం సరైన సమయంలో తీసుకోవాలి. దీనికి సరైన విధానం ఉండాలి. ఛాలెంజింగ్తో కూడినటువంటి జీవితం ఉండాలి. మన కోరికలు కూడా సరిగ్గా ఉండాలి. ఛాలెంజింగ్ అంటే ఒక లక్ష్యం, దానికి చేరాలంటే పోషకాహారంతో కూడినటువంటి ఒక సరైన దినచర్యతో కూడినటువంటి జీవితం అవసరం. ప్రతి మనిషిలో కూడా గ్లాండ్స్ ఉంటాయి అంటారు మానసిక శాస్త్రవేత్త స్కల్లర్. అయితే ఆ గ్లాండ్స్ యాక్టివేట్ అవ్వాలి అంటే కొంతమంది చిన్న విషయాలకే ఎసిడిటీతో బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే స్పృహ తప్పి పడిపోయే వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి ఈ గ్లాండ్స్ యాక్టివేట్ అంతగా అవ్వవు. అయితే ఈ గ్లాండ్స్ యాక్టివేట్ అవ్వాలి అంటే మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసికమైన ఆరోగ్యం కూడా, మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. అప్పుడే ఆ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. దాంతో సరైన జీవన విధానం ఉంటుంది. సరైన జీవన విధానం అంటే సరైన ఆహారం, సరైన నిద్ర, సరైన నిద్రతో పాటు సరైన మెలకువ కూడా అవసరం. ఇలా లేకుంటే, సరిగా నిద్ర రాకుంటే, మన శారీరకమైనటువంటి స్థితులు సరిగా ఉండకుంటే మన మెంటల్ హెల్త్ పాడవుతుంది. స్కిజోఫ్రెనియా లాంటి అనారోగ్యాలు వస్తాయి. స్కిజోఫ్రెనియా లాంటి అనారోగ్యాలు వస్తాయి. అప్పుడు మన మూడ్ డిస్టర్బ్ అవుతుంది, సరిగా నిద్ర పట్టదు, సరైనటువంటి కోరికలు ఉండవు, సరైన శారీరక శ్రమ ఉండదు, మన జీవితం అతలాకుతలం అవుతూ ఉంటుంది. దీంతో ఆఫీసు పనుల్లో కూడా మనం సరిగా మన బాధ్యతలు నిర్వర్తించలేకపోతూ ఉంటాం. దీంతో మన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. సరైన దినచర్య లేకపోవడంతో మనం ఇతరులపై అనవసరమైన కోపతాపాలకు వెళ్ళి మన ఆఫీస్ పనుల్ని మనతో పాటు ఇతర కొలీగ్స్ని కూడా మనం డిస్టర్బ్ చేస్తాం. దీన్నే సరైన మెంటల్ హెల్త్ లేకపోవడం అంటూ ఉంటారు. ఈ మెంటల్ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల, సరైన దినచర్య లేకపోవడం వల్ల మన మూడ్ సరిగా ఉండదు. మన శరీర జీవక్రియ కూడా మందగిస్తుంది. దీంతో మన ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. మన ఆలోచన విధానంలో మార్పులు వచ్చినప్పుడు మనం ఇతరుల మీద అనవసరంగా కోపగించుకోవడం, చేయి చేసుకోవటం, వారితో మనకున్న బంధాన్ని బలోపేతం చేసుకునే బదులు మనం బలహీనంగా చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో మన రిలేషన్ దెబ్బతింటుంది. మన మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. సరైన కోరికలు ఉండవు. ఛాలెంజింగ్ని స్వీకరించలేము. ఛాలెంజింగ్ అంటేనే భయపడుతూ ఉంటాము. మన మెదడు పనితీరు సరిగ్గా ఉండదు. పోషకాహారం సరిగ్గా తీసుకోము. మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండదు. స్కిజోఫ్రెనియా లాంటి భయంకరమైన మానసిక వ్యాధులు మనల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. కావున మెంటల్ హెల్త్ చాలా అవసరము.